అపర కుబేరుడు అనితర సాధ్యమైన కార్యాలను సాధించే ఎలాన్ మస్క్ మరో ఫీట్ కు సిద్ధమయ్యాడు. తన ఫ్లాగ్షిప్ కంపెనీలో ఒకటైన స్పేస్ ఎక్స్ సంస్థని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అసలు ఇప్పటిదాకా ఏ సంస్థకి దక్కనంత వాల్యుయేషన్ ఓపెనింగ్ రోజునే స్పేస్ ఎక్స్ కి వచ్చేలా ప్లాన్ చేశాడంటున్నారు. అదే జరిగితే ఏకంగా $1,00,000 కోట్ల వాల్యుయేషన్ సాధించిన సంస్థగా స్పేస్ ఎక్స్ హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఓతోనే $1,00,000 కోట్ల వాల్యుయేషన్, $25 బిలియన్ ఐపీఓ. ఇక దీన్ని మించింది లేదు, రాదు. అమెరికన్ దిగ్గజ కంపెనీ స్పేస్ ఎక్స్ ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్లాన్ వేశాడు. వచ్చే ఏడాదిలో ఈ ఐపీఓ రానుండగా కనీసం $1,00,000 కోట్ల ఇన్వెస్టర్ల నుంచి సేకరించనున్నట్లు తెలుస్తోంది. (2002) స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ కార్ప్ ప్రారంభం కాగా టెక్సాస్ బ్రౌన్విల్లేలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. అమెరికాలోని ప్రైవేట్ స్పేస్ కంపెనీల్లో నంబర్ 1 కంపెనీగా లో ఎర్త్ ఆర్బిట్ లో స్పేస్ షిప్స్ పంపిన సంస్థగా గుర్తింపు ఉంది. అలానే అనేక అంతరిక్ష ప్రయోగాలకు స్పేస్ ఎక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండగా లిస్టింగ్ తో కంపెనీ లార్జెస్ట్ గ్లోబల్ ఐపీఓగా అవతరించనుంది. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ విస్తరణ కోసం ఈ నిధుల సేకరణ అవసరమని కంపెనీ చెబుతుండగా నిధుల సేకరణతో వచ్చే ఆదాయాన్ని మూన్, మార్స్ మిషన్లకు వినియోగించనుంది. 2026 జూన్ కానీ జూలైలో కానీ మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చేందుకు స్పేస్ ఎక్స్ ప్లాన్ చేసింది. ఇందుకోసం ఇప్పటికే లీడ్ బ్యాంకర్లతో చర్చలు జరుపుతోంది. అయితే స్పేస్ ఎక్స్ ఐపీఓకి రాబోతుందని, ఐపీఓ తరువాత కంపెనీ వాల్యుయేషన్ $800 బిలియన్ చేరుతుందని ఈ మధ్యనే కొన్ని కథనాలు రాగా ఎలాన్ మస్క్ వాటిని ఖండించారు. అయితే ఆ తరువాతి రోజే ఇలా మరో న్యూస్ చక్కర్లు కొడుతుండడం విశేషం. స్పేస్ ఎక్స్ సెకండ్ బిగ్గెస్ట్ వాల్యూడ్ స్టార్టప్ గా మార్కెట్ లో పేరు పడగా దానికి ముందు చాట్ జీపీటీ నంబర్ 1 గా కొనసాగుతోంది. ఓపెన్ ఏఐ కూడా వచ్చే సంవత్సరం ఐపీఓకి రానున్న నేపథ్యంలో స్పేస్ ఎక్స్ ఐపీఓకి ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఈ 2 కంపెనీల మధ్య రేస్ ప్రారంభమైనట్లయింది.